యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC ప్యారిస్ అకార్డు ప్రకారం 2015లో జరిగిన నేషన్స్ అనేది INDC ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అబౌట్ దర్ గ్లోబల్ వార్మింగ్ మిటిగేషన్ కమిట్మెంట్స్ చెప్పాలి అన్నట్టు సబ్మిట్ చేయాలి. గ్లోబల్ వార్మింగ్ మిటిగేషన్ కమిట్మెంట్స్. ఇండియాస్ INDCs ఏంటి అంటే 2030 కల్లా ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ GDP 33 to 35% తగ్గిస్తాము. ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ GDP 33% to 35% తగ్గిస్తాము 2005 లెవెల్ నుంచి. ఇప్పుడు 2030 కల్లా 40% మన ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ అనేది నాన్ ఫోజిల్ నుంచి వస్తుంది. ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఇదన్నట్టు. ఇంకోటి ఏదంటే PM మోడీస్ పంచామృత్ ఎట్ COP26 గ్లాస్గో UKలో జరిగింది. PM మోడీస్ పంచామృత్ 5 బిగ్ అనౌన్స్మెంట్ ఏదైతే UNFCCC COP26 దగ్గర జరిగిందో గ్లాస్గో దగ్గర అక్కడ జరిగిందన్నట్టు. గ్లాస్గో UK. ఆల్సో ప్రపోజ్డ్ లైఫ్ కూడా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని కూడా చెప్పాడు PM మోడీ. పంచామృత్ ఇంకా అండ్ ఆల్సో ప్రపోజ్డ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇండియాస్ INDC నేషనలీ డిటర్మైన్డ్ కమిట్మెంట్స్ అప్డేట్ చేశాము. ఏంటి అంటే 2030 కల్లా రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచుతాము 500 గిగావాట్. అంటే ఇది మారుతూ ఉంటుంది. రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచుతాము ఎంతవరకు 500 గిగావాట్. బై 2030 50% వచ్చేసి నాన్ ఫ్యూల్ ఎనర్జీ ఉంటుంది ఇండియాస్ టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్లో. ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే ఎమిషన్స్ పెర్ యూనిట్ GDP. ఇట్ విల్ బి రెడ్యూస్డ్ బై అట్లీస్ట్ 45% ఫ్రమ్ 2030 బై ద ఇయర్ 2030 ఫ్రమ్ 2005 లెవెల్స్. నెట్ జీరో ఎమిషన్స్ వచ్చేసి ఎప్పటికీ వేస్తాము. నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ బై 2070. ఆల్ మ్యాన్-మేడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మస్ట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ త్రూ అబ్జర్ప్షన్ ఇన్ ప్రాసెసెస్ లైక్ ఫోటోసింథసిస్ ఆర్ ఫిజికల్ రిమూవల్. అంటే అన్ని మ్యాన్-మేడ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అన్ని రిమూవ్ చేస్తాం అన్నట్టు. టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ బై 1 బిలియన్ టన్స్ తగ్గిస్తాము 2030 కల్లా. 1 బిలియన్ టన్స్ రెడ్యూస్ టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్. కార్బన్ సింక్ ఆఫ్ 2.5 to 3 బిలియన్ టన్స్ వయా అఫారెస్ట్రేషన్ క్రియేట్ చేస్తారంటే చెట్లు పెట్టడం వల్ల. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ చూసుకుంటే దీని కింద ఏమేమి ఉన్నాయి అటానమస్ బాడీ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ NISE గురుగ్రామ్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ చెన్నైలో ఉంది. వీళ్ళే విండ్ అట్లాస్ ఆఫ్ ఇండియా డెవలప్ చేశారు. విండ్ అట్లాస్. సర్దార్ స్వరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది. సర్దార్ స్వరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కపూర్తాలలో ఉంది. సర్దార్ స్వరణ్ సింగ్. CPSE ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ IREDA ఉంది. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఢిల్లీలో ఉంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీలో ఉంది. ఇదన్నట్టు. పోర్టల్స్ చూసుకుంటే ఇండియన్ రెన్యూవబుల్ IRIX పోర్టల్, ఇండియన్ రెన్యూవబుల్ ఐడియా ఎక్స్చేంజ్, రెన్యూవబుల్ ఐడియా ఎక్స్చేంజ్. అక్షయ్ ఊర్జా పటేల్ దానికి ఇంకా పోర్టల్ ఒక మ్యాగజైన్ కూడా ఉంది. AKSHAY అక్షయ్ ఊర్జా పోర్టల్. ఇప్పుడు ఒక రెన్యూవబుల్ కింద కుసుమ్ గురించి నేర్చుకుందాం. ఇది సోలార్ ఫార్మర్ కోసం పెట్టింది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద వస్తుంది. కుసుమ్ ఫుల్ ఫామ్ ఏంటంటే కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్. ఇది కిసాన్, K ఫర్ కిసాన్, ఊర్జా U ఫర్ ఊర్జా, S ఫర్ సురక్ష, ఏవం ఉత్తమ్ మహాభియాన్ ఇదన్నట్టు కుసుమ్.
దీంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి ఏబీసీ అని చెప్పి. బట్ సింపుల్గా చెప్పాలంటే ఫార్మర్స్కి సోలార్ పంప్ ట్యూబ్ వెల్స్ ఇరిగేషన్ కోసం పెట్టడానికి ఉంటుంది. ఇవి సోలార్ పంపు ట్యూబ్ వెల్స్, లెస్ డీజిల్ కన్సప్షన్ ఉంటుంది దీనివల్ల. ఫార్మర్స్, పంచాయతీస్, కోఆపరేటివ్స్ అందరు వాళ్ళు 2 మెగావాట్ రిన్యూవబుల్ పవర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు వాళ్ళ బ్యారన్ ఆర్ కల్టివేబుల్ ల్యాండ్స్లో. 2 మెగావాట్ ఎవరెవరు? ఫార్మర్స్, పంచాయతీస్, కోఆపరేటివ్స్. వాళ్ళ ఎక్సెస్ ఎలక్ట్రిసిటీని డిస్కామ్స్కి అమ్మొచ్చు. ఇట్స్ ప్రైస్ విల్ బి డిసైడెడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్. ఫండింగ్ యూనియన్ 30%, స్టేట్ 30%, బ్యాంక్ లోన్ 30%, 10% ఏమో ఫార్మర్ హిమ్సెల్ఫ్. సో ఇలా 100% అవుతుంది అన్నట్టు. సో యూనియన్ 30%, స్టేట్ 30% ఇస్తే 40% ఎఫెక్టివ్గా. డీజిల్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గుతాయి. థర్మల్ ఎలక్ట్రిసిటీ, CO2 ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. ఇంకొకటి జవహర్లాల్ నెహ్రూ NSM, నేషనల్ సోలార్ మిషన్. ఇదేంటంటే మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ NAPCC కింద ఏంటంటే 8 మిషన్స్ ఉండే. బడ్జెట్ 2020లో ఏదైతే ఆ ఒరిజినల్ టార్గెట్ని 820 గిగావాట్ 2030 కల్లా సోలార్కి వెళ్ళి చేయాలని చెప్పి. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇది ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ అనేది చాలా స్కీమ్స్ కలిపి ఒకటి అన్నట్టు. ఇప్పుడు ఒక MNRE సృష్టి అని ఒక స్కీమ్ ఉంటుండే. సబ్సిడీ ఫర్ పర్చేస్ ఆఫ్ ద సోలార్ ప్యానల్ అండ్ అదర్ ఎక్విప్మెంట్, సస్టైనబుల్ రూఫ్ టాప్ ఇంప్లిమెంటేషన్ ఫర్ సోలార్ ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ ఇండియా, సృష్టి SRIST. ఇదేంటంటే సబ్సిడీ ఇస్తుంది సోలార్ ప్యానల్ని కొనుక్కోవడానికి. ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ సోలార్ బాండ్స్ టు ఫైనాన్స్ సచ్ ఇనిషియేటివ్స్ ఇష్యూ చేస్తుంది. రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ లార్జ్ గవర్నమెంట్ కాంప్లెక్సెస్లో పెడతారు. బిల్డింగ్ బైలాస్ అనేటివి కన్స్ట్రక్షన్ నార్మ్స్ సెట్ బై ద స్టేట్ గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ యూనిఫామ్ అండ్ సేఫ్ డెవలప్మెంట్ ఆఫ్ బిల్డింగ్ బైలాస్. ఇదేంటంటే కంపల్సరీ రూఫ్ టాప్ సోలార్ పెట్టాలి బిగ్ ప్రైవేట్ బిల్డింగ్స్లో. వేస్ట్ ల్యాండ్స్ని సోలార్ పార్క్స్కి పెట్టడానికి వాడాలి. నెట్ మీటింగ్ అంటే రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కస్టమర్స్ వాళ్ళ ఓన్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవాలి. రూఫ్ టాప్ సోలార్ పవర్ వాడి ఎక్సెస్ ఆఫ్ ది సోలార్ ఎలక్ట్రిసిటీని డిస్కామ్కి అమ్మాలి. నెట్ మీటింగ్. MNRE కింద ఇంకొకటి NISC, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఉంటుంది కదా, 90 days స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తుంది సూర్యమిత్ర అని చెప్పి. యూత్ని ట్రైన్ చేయడానికి సోలార్ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్, రిపేర్కి, మెయింటెనెన్స్కి సూర్యమిత్ర. అరుణ్ అని ఒక మొబైల్ యాప్ కూడా ఉంది. అది హెల్ప్ చేస్తుంది ఎట్లా ఇన్స్టాల్ చేయాలి రూఫ్ టాప్ సోలార్ ప్లాన్ వనంతకు వాలి అని చెప్పి. సోలార్ సిటీ ఇనిషియేటివ్ అంటే ఏంటంటే 60 cities-కి 50 lakhs ఇచ్చారు. మినిమం 10% ఆఫ్ కన్వెన్షనల్ ఎనర్జీని సోలార్తో పెట్టమని చెప్పి సోలార్ సిటీ ఇనిషియేటివ్. అమెండింగ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఫర్ రిన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్ అండ్ రిన్యూవబుల్ జనరేషన్ ఆబ్లిగేషన్. ఇప్పుడు ఏంటంటే రిన్యూవబుల్ RPO అంటే ఏంటంటే రిన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్ అంటే ఏంటంటే RPO. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, లార్జ్ ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్స్, క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్, వీళ్ళందరికీ ఎవరెవరికి? పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి, ఇంకా క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్కి, లార్జ్ ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్స్కి. దే ఆర్ అబ్లైజ్డ్ టు బై మినిమం X% ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వాళ్ళు వాడే ఎలక్ట్రిసిటీ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి వెళ్ళి కొనుక్కోవాలి. అంటే దీనివల్ల సోలార్, విండ్, ఇంకా వేరే రిన్యూవబుల్ పవర్ ప్రొడ్యూసర్స్కి కస్టమర్స్ దొరుకుతారు. సో డిమాండ్ ఉంటుంది. సో అట్లాని ఇంత కోటా కొనుక్కోవాలని చెప్పి. ఇది 2014లో ఫస్ట్ సెటప్ చేశారు. ఇంటర్నల్ కూడా డివైడ్ ఉంటుంది సోలార్కి వెళ్ళి ఇంత అని. ఈ మెకానిజంని రిన్యూవబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్స్ ఉంటారు. ఈ ప్రైజెస్ అనేది CERC డిసైడ్ చేస్తుంది, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్. ఇంటర్స్టేట్ అని బట్టి. రెన్యూవబుల్ జనరేషన్ ఆబ్లిగేషన్ కూడా అంతే. కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్స్ అనేటివి X% ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని కొనుక్కోవాలి, జనరేట్ చేయాలి. వరల్డ్స్ లార్జెస్ట్ హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ఉంది కావడాలా. ఇది ఇండో పాకిస్తాన్ బార్డర్ ఏదైతే కావడా, కచ్, గుజరాత్లో పెట్టారు. 3000 మెగావాట్ కెపాసిటీ ఉంటుంది. సోలారు, విండ్ కలిపి 30,000 మెగావాట్. ఓవర్ 72,600 hectares ఆఫ్ ల్యాండ్ గివెన్ టు అదానీ గ్రీన్ గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కంపెనీ. వరల్డ్స్ లార్జెస్ట్ హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ కావడా.
ఇదన్నట్టు. ఇంకోటి ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఎఫిషియన్సీ ర్యాంకింగ్ కొన్ని పోర్టల్ చూస్తుంటే ఇప్పుడు సరల్ ఇండెక్స్ ఉంటుంది. సరల్ ఇండెక్స్ ఫర్ సోలార్ రూఫ్ టాప్, ఇది ఎవరు జాయింట్లీ డెవలప్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్, ఎవరెవరు ఎంఎన్ఆర్ఈ, శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్, ఆసోచామ్ అంటే అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అండ్ ఎర్నెస్ట్ యంగ్ యుఐ. ఏంటంటే స్టేట్ రూఫ్ టాప్ సోలార్ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్ అని అర్థం. స్టేట్ రూఫ్ టాప్ సోలార్ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్ అన్నట్టు. ఆ స్టేట్స్ని వాళ్ళ అట్రాక్టివ్నెస్ ఆఫ్ రూఫ్ డెవలప్మెంట్ బట్టి ర్యాంక్ చేస్తుంది. సోలార్ రూఫ్ టాప్ స్టేట్ రూఫ్ టాప్ సోలార్ స్టేట్ రూఫ్ టాప్ సోలార్ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్ సరల్. ఇంకొకటి SAATHE సాతి పోర్టల్ ఉంటుంది. ఇది ఎనర్జీ ఎఫిషియన్సీ వేరే స్టేట్స్లో మానిటర్ చేయడానికి పవర్ మినిస్ట్రీది ఇది.